గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. స్థానికేతరులు వద్దు, తిప్పేస్వామియే ముద్దు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గత 4 రోజులుగా మడకశిర ఇన్ఛార్జిగా స్థానికేతరులు వస్తారని జోరుగా ప్రసారం సాగుతున్న నేపథ్యంలో మడకశిర స్థానిక పట్టణంలోని R&B వసతి గృహంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మడకశిరలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించి స్థానికేతరులకు ఎవరికి టికెట్ ఇచ్చినా మడకశిర సీటును కోల్పోవలసి వస్తుందని సూచించారు. స్థానికేతరుల వల్ల పార్టీకి తీరని నష్టం కలుగుతుందని, దీనిని హైకమాండ్ ఎంత తొందరగా గమనిస్తే పార్టీకి అంత మంచి జరుగుతుందని తెలిపారు. మడకశిర ఎమ్మెల్యే టికెట్ను ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి కాకుండా ఇతరులకు ఎవరికి ఇచ్చినా పార్టీ ఓడిపోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సింగిల్ విండో అధ్యక్షుడు రామిరెడ్డి, ఎంపీపీ కవిత సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తనయుడు జయరాజ్, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు నాగరాజ్ గౌడ్, అనిత, వేణు, కౌన్సిలర్లు నాగేంద్ర, వైస్ చైర్మన్లు కరణ్య రాజశేఖర్, రామచంద్రారెడ్డి, వెంకట లక్ష్మమ్మ, కౌన్సిలర్లు మేఘన, రమేష్, అన్సార్ ఖాన్, విక్రమ్, బలరాం, సిద్దప్ప, కోఆప్షన్ మెంబర్ ఫక్రుద్దీన్, సర్పంచ్లు ఆర్మీ మూర్తి, రంగనాథ్, నాగభూషణ్ రెడ్డి, చిన్నపరెడ్డి, అంజలి, మంజునాథ్, హరోన్ దొడ్డయ్య, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. నా పేరు జయరాజ్. నేను తాలూకా సోషల్ మీడియా కన్వీనరు, అలాగే మున్సిపల్ చైర్మన్ తనయుడు. ఈ 4-5 రోజుల బట్టి ఈ మడకశిర నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని పత్రికల్లో ఈ నియోజకవర్గానికి నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్నాయి. మేము నిజంగా చెప్తున్నాము, ఈ నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కావచ్చు, వార్డు స్థాయి నుంచి కావచ్చు, పంచాయతీ స్థాయి నుంచి కావచ్చు, మండల స్థాయి నుంచి కావచ్చు, దాదాపుగా డాక్టర్ తిప్పేస్వామి సార్ గారు ఈ నియోజకవర్గానికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. తిప్పేస్వామి సార్ రాకుండా ముందు ఈ నియోజకవర్గంలో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ మాత్రమే ఉండేది. డాక్టర్ తిప్పేస్వామి సార్ వచ్చిన తర్వాత 2013 నుంచి ఈ రోజు వరకు మన వైఎస్ఆర్సీపీ వార్డ్ మెంబర్ అయితేనేమి, ఎంపీటీసీని అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, డీలర్లు అయితేనేమి, అన్నీ కూడా సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు, యానిమేటర్లు, వివిధ నామినేట్ పదవుల్లో కూడా ఈరోజు డాక్టర్ తిప్పేస్వామి సారు ఆధ్వర్యంలో ఆయన ఇచ్చినటువంటి పదవుల్లో ఈరోజు చాలామంది పదవులు అనుభవిస్తున్నారు. దీనికి కారణం ఏమంటే ఈరోజు ఆ రోజు స్థానిక ఎలక్షన్ జరిగినప్పుడు ఈ మడకశిర నియోజకవర్గంలో చాలామంది కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు మన పార్టీ గుర్తుమని పోటీ చేసినటువంటి వ్యక్తులకి ఆపోజిట్గా మన అసమర్థ నాయకులు క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టినా కూడా డాక్టర్ తిప్పేస్వామి సారు ఎవరికైతే పార్టీ బీఫామ్ ఇచ్చినారో వాళ్ళే గెలుపొందినారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఎవరు బలం ఎంత ఉందనేది. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపుగా 62 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగి అన్ని సమస్యలు తెలుసుకొని ఉన్నాడు అంటే అది ఒక ఏకైక డాక్టర్ తిప్పేస్వామి సార్ అని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో చాలామంది మేము లీడర్లు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈ నాయకులు కూడా ఎక్కడ 4 సంవత్సరాల మంటి ఎక్కడ కూడా ఒక పార్టీ కార్యక్రమంలో కావచ్చు,
ఎక్కడ కూడా పాల్గొనలేదు. కానీ ఈరోజు వచ్చి మాకు ఎమ్మెల్యే సార్ వద్దు, ఎమ్మెల్యే సారు వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే సార్కి ఎక్కడైతే వ్యతిరేకత ఉంది? మరి ఎమ్మెల్యే సార్ వ్యతిరేకత ఉంటే స్థానిక ఎలక్షన్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ ఎలా గెలుస్తారు? ఇది పెద్దలు మీరందరూ కూడా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత బలంగా ఉందంటే కారణం మన డాక్టర్ ఎన్ తిప్పేస్వామి సార్ గారు రాత్రనగా పగలనగా కష్టపడి ఈరోజు మన పార్టీని, మన స్థాయిని, మన లీడర్ని నిలబెట్టినాడు. దానికి కొన్ని ఉదాహరణలు ఏమంటే, మన గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు. అందులో భాగంగానే గడప గడపనైతేనేమి, మరియు బస్సు యాత్ర అయితేనేమి, మరియు సురక్ష అయితేనేమి, ఆరోగ్య సురక్ష అయితేనేమి, ఇలా అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఎమ్మెల్యే సారు పాల్గొని మన నియోజకవర్గానికి అన్ని వర్గాల ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మన గౌరవ డాక్టర్ ఎన్ తిప్పేస్వామి సార్ అని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సారు గడప గడప ఎంత బ్రహ్మాండంగా చేపట్టినారంటే అంత బ్రహ్మాండంగా చేపట్టినారు. వీళ్ళు అంటున్నారు కదా వ్యతిరేకించాలని. మరి గ్రామ స్థాయిలో గడప గడపకు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఎమ్మెల్యే సార్కి ఎక్కడ కూడా ప్రజలు అతన్ని వ్యతిరేకించలేదు. కేవలం వ్యతిరేకిస్తున్నది ఒక అసమర్థ బ్యాచ్లని ఈ సభముగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఆయన కార్యకర్తలకి, ఓసీలకి అయితేనేమి, బీసీలకి అయితేనేమి, ఎస్సీలకి అయితేనేమి, ఎస్టీలకి అయితేనేమి, మైనార్టీలకి అన్ని వర్గాల వాళ్ళకి ఈరోజు మన సారు వాళ్ళకి పదవులు ఇచ్చి మన పార్టీని డెవలప్మెంట్ చేస్తున్నారు. అది చూసి ఓర్వలేక మన నాయకులు ఈరోజు ఎమ్మెల్యే సార్ పైన వ్యతిరేకం చేస్తూ పార్టీ అయిపోయింది, పార్టీ ఓడిపోతుంది, పార్టీ ఇంక రాదు అని చెప్పేసి మన హైకమాండ్కి లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గౌరవమైనటువంటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారికి, మన పరిశీలకులు అశోక్ కుమార్ సార్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి కూడా మా నియోజకవర్గంలో ఈ పార్టీ చాలా బలపరిచిన వ్యక్తి మన ఎమ్మెల్యే సారు డాక్టర్ తిప్పేస్వామి సారు. అది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీ ఈ స్థాయిలో ఉంది అంటే కేవలం మన ఎమ్మెల్యే సారు. మీరందరూ దీన్ని గుర్తించుకొని ఎవరు చెప్పిన మాట వినొద్దండి. వినేసి నాన్ లోకల్ వారికి టికెట్ ఇస్తే మనకు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఓడిపోతాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ కూడా అంత ఆషామాషిగా లేదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా టీడీపీ అనేది చాలా బలంగా ఉంది. వాళ్ళు కూడా మనల్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా నాన్ లోకల్కి ఇస్తే వాళ్ళు ఇక్కడ టీడీపీ వాళ్ళు స్థానికులకు ఇచ్చి వాళ్ళు ఇక్కడ ప్రచారాలంతా వైఎస్ఆర్ క్యాండిడేటు ఎక్కడో బయట ఊరు నుంచి వచ్చినాడు, మన క్యాండిడేటు స్థానికులు అనే ఎలక్షన్లు అందరూ కూడా ప్రచారాలు చేసి మన పార్టీని టీడీపీ వాళ్ళు ఓడించడానికి ఒక ఆయుధంగా తీసుకొని మనల్ని ఓడిస్తారని ఈ సభముఖంగా తెలియజేస్తూ, మాకైతే నాన్ లోకల్ వద్దు, మా డాక్టర్ తిప్పేస్వామి సారు ముద్దును తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. బి ఫక్రుద్దీన్. నేను ప్రస్తుతము మడకశిర నగర పంచాయతీ మైనార్టీ కోశం మెంబర్గా పనిచేస్తున్నాను. మరియు నేను పట్టణ మైనార్టీ లీడర్లు కూడా మేము. అలాగే నేను 9వ వార్డు సచివాలయ కన్వీనర్గా కూడా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మేము ఎందుకు ఈ సమావేశం జరిగిందంటే 4-5 రోజుల నుంచి ఒక వార్త వింటున్నాం కాబట్టి మాకు కార్యకర్తలుగా మాకు చాలా బాధేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి మన గౌరవనీయులైన మా శాసనసభ్యులు తిప్పేస్వామి గారు ఎంతో కష్టపడి ఈరోజు పార్టీ మనిషిరా కాన్స్టిట్యున్సీలో, మనిషిరా నియోజకవర్గంలో పార్టీ ఒక రకమైన స్థితిలో ఉన్నది. ఈరోజు ఇంత పార్టీ ఎందుకంటే మన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా
ఏ పార్టీ కూడా గెలిచినంత నియోజకవర్గంలో కూడా గెలిచినంత స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు కానీ నగర పంచాయతీ చైర్మన్ పోస్టులు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకోగలిగాము. దానికి కారణం ఏమంటే మా ఎమ్మెల్యే గారు మా తిప్పేస్వామి గారు కష్టపడి పనిచేసినందువల్లనే ఈరోజు ఈ నియోజకవర్గంలో పార్టీ ఇంత స్టేజ్లో ఉంది. కానీ ఈరోజు మేము ఒక వార్త వింటున్నాము 2-3 రోజుల నుంచి ఈ నియోజకవర్గ టికెట్ వేరే నాన్ లోకల్ అభ్యర్థికి ఇస్తారని తెలుస్తూ ఉంది. బయట సోషల్ మీడియాలో వార్తాపత్రికలు కూడా చూస్తున్నాము. కాబట్టి మాకు బాధేసి మేము మీకు అధిష్టానానికి ఒకటే విన్నవించుకుంటున్నాము. దయచేసి మా స్థానికులైనటువంటి డాక్టర్ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారికే ఈ నియోజకవర్గ టికెట్ ఇవ్వాల్సిందిగా మరియు ఆయన పార్టీకి కష్టపడి పనిచేయడానికి అవకాశం కల్పించవాలని మా అధిష్టానాన్ని తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ గారికి కూడా మా యొక్క విన్నపము తెలియజేసుకుంటున్నాము. జై జగన్. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అనుకోకుండా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా కలవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఇంకా పూర్తిగా ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా ఆ విధంగా ఆ న్యూస్ చూడడమే చూసిన తర్వాత మేమంతా కూడా మాట్లాడుకునేసి ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. చాలా బాధేసింది. ఎందుకంటే నాకు తెలిసినట్ల ఆయన 2 సార్లు ఇక్కడ కంటెస్ట్ చేసి పార్టీని బలోపేతం చేసినాడు. ప్రతి గ్రామానికి తిరిగినాడు. ఈ నియోజకవర్గం గురించి పూర్తి అవగాహన కూడా ఉంది. ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ముందుకి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే కోరికలు ఆయనకి చాలా ఉన్నాయి. పట్టుదల కూడా ఉంది. ఆ పట్టుదలలో ఆయన ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో ఇదే పార్టీలోనే కొంతమందితో ఆయనకి కొన్ని విభేదాలు నుండి కొందరు దూరంగా ఉన్నారు. కాకపోతే పార్టీ అన్నాక ఇవన్నీ కూడా సహజంగానే ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే పనిచేయాలా, వైఎస్ఆర్సీపీ క్యాండిడేటు ఇక్కడ గెలాలా, ఆ క్యాండిడేటు మా ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పేస్వామి గారే కావాలా అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఆయన కాదు క్యాండిడేటు అని ఏమన్నా వేరే వచ్చిన తర్వాత ఆయనతో మేము చర్చించి రాబో రోజుల్లో మా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేదాన్ని కూడా వెనకాడం. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడాను గోడ మీద పిల్లి మాదిరిగా ఉండేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎక్కడున్నా కూడా ఆనెస్ట్గా నిజాయితీగా ఉండాల. ఆ విధంగా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినారు మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు. రాబో రోజుల్లో కూడా ఆయన ఒక ప్రణాళికతో ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు. ఖచ్చితంగా ముందు వరుసలో మడిచిన నియోజకవర్గం పెడతారని మేము సంపూర్ణంగా భావిస్తున్నాము. ఈరోజు అధిష్టానం ఆదేశాలు లేకున్నా, ఎమ్మెల్యే గారి ఆదేశాలు లేకున్నా మేము ఈ విధంగా చేయకూడదు. ఒక విధంగా చెప్పాలంటే కాకపోతే ఆయన పైన ఉండే ఒక అభిమానంతో మేమందరూ కూడా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. కలిసి అందరూ కూడా ఇదే విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో కూడా ఆయనకి ఇదే మద్దతు ఉంది. కాకపోతే ఎవరూ చెప్పలేదు కదా, చేస్తే కరెక్టో కాదో అనే మీమాంసలో ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడాను ఆయనకి కష్టకాలంలో అండగా ఉంటాము. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆయనకి ఈ 2024లో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఖచ్చితంగా మేము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. అధిష్టానం కూడా ఆయన కష్టాన్ని గుర్తిస్తుందని తెలిసి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ గత వారం రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక రూమర్ అనేటువంటిది దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. స్థానిక శాసనసభ్యుడు తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో నా పేరు రాజశేఖరు. 2014 ఎన్నికల నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉంటూ 2017 సంవత్సరంలో డాక్టర్ తిప్పేస్వామి గారు నన్ను గుర్తించి సోషల్ మీడియా విభాగంలో నాకు మండల కన్వీనర్ పదవి ఇచ్చారు. ఆ రోజు నుంచి నేను పార్టీ కార్యక్రమాలు కానీ స్థానిక శాసనసభ్యుడు గారి యొక్క ఆయన పార్టీ కార్యక్రమాలు కానీ నేను ముందుకు తీసుకోవడానికి కీలక పాత్ర పోషించాను. అందులో భాగంగానే తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ సామాజిక నన్ను గుర్తించి డాక్టర్ తిప్పేస్వామి గారు నా భార్యకు జిల్లా డైరెక్టర్గా సహకార శాఖలో ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ రూమర్లన్నీ ఎవరు నమ్మొద్దండి. ఖచ్చితంగా డాక్టర్ తిప్పేస్వామి గారు టికెట్ వస్తుంది. నాన్ లోకల్ అయినా వస్తుందని రూమర్ మాత్రమే. ఇప్పటికీ పేరు అనేటువంటి పరిశీలన మాత్రమే, అంతేగాని ఆయనకు వస్తుందని ఎక్కడ దాఖలాలు లేవు. డాక్టర్ తిప్పేస్వామి టికెట్ వస్తుంది.
తిప్పేస్వామి టికెట్ రాని పక్షంలో నేను నా భార్య ఇద్దరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వం రాజీనామా సిద్ధంగా ఉన్నాను. నా పేరు వెంకటేశ్వరు. నేను ఆరాంతపురం సచివాలయ కన్వీనర్గా పార్టీలో కొనసాగుతున్నాను. పార్టీ పుట్టిన ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నాము. ఇప్పుడు మడకశిర నియోజకవర్గ పరిస్థితి, ఒక నాన్ లోకల్ వ్యక్తిని ఇన్ఛార్జిగా వేయాలని కొంతమంది అభిప్రాయాలు, కొంతమంది వార్తలు రాయడం జరుగుతూ ఉంది. అలా అని నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇస్తే ఇక్కడ అవతల పార్టీ నుంచి బలమైన శక్తి మీద పోటీ చేయవలసి వస్తుంది. 2019 కూడా కొన్ని మడకశిర నియోజకవర్గంలో అవకతవకలు జరిగినాయి. అయినా వాటిని అధిష్టానం సరిదిద్ది తిప్పేస్వామి సార్ గారిని గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైనా ఉంటే అధిష్టానం నుంచి కొంతమంది పెద్దలను పంపించి వాటిని సర్ది మడకశిర నియోజకవర్గాన్ని సరిదిద్దవలసిందిగా కోరుతున్నాము. అలాగని నాన్ లోకల్ వ్యక్తికి టికెట్లు ఇవ్వడం, నాన్ లోకల్ వ్యక్తి కింద ఇక్కడ లోకల్ వ్యక్తులు పనిచేయడానికి సంసిద్ధంగా లేనట్టు, పార్టీ ఈ మడకశిర నియోజకవర్గం నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇస్తే భవిష్యత్తులో కూడా మనం ఈ శాసనసభ్యుని పదవిని కోల్పోవలసి కూడా వచ్చే పరిస్థితి ఇక్కడ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కాబడినా కూడా అన్ని విధాల సంసిద్ధంగా ఉంటారు. ఆయన్ని ఢీకోవాలంటే ఒక తిప్పేస్వామి సార్కి మాత్రమే సాధ్యం, కానీ వేరే వాళ్ళకి సాధ్యం కాదు. అలాగని కొంతమంది స్వార్థపరులు పార్టీలోనే ఉంటూ ఆ అజ్ఞాత వ్యక్తిని ఈరోజు మడకశిరలో వెలుగులోకి తీసుకురావాలనే కోరికలు అయితే బలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంతమంది సీనియర్లు మా గుర్తింపు, మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన గుర్తింపు మళ్ళీ ఎట్లా దక్కుతుంది, ఆ క్యాడర్ ఎవరైతే వాళ్ళకి చెప్పగలరు, పార్టీ సీనియర్లను గుర్తించే వాళ్ళు ఎవరు, కొత్తగా వచ్చిన వ్యక్తికి అవగాహన ఉండదు. అందుకని సీనియర్లందరూ సుముఖంగా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్ని పెద్దలు, పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంచుకొని మళ్ళీ తిప్పేస్వామి సార్ గారికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అందరికీ. నమస్కారం. నా పేరు దొడ్డయ్య. సచివాలయ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. వైబీఎల్డీ సచివాలయ కన్వీనర్గా సుమారు 17 ఏళ్ళ నుంచి నేను ఈ పార్టీలోనే కొనసాగుతున్నాను. కాకపోతే లోకల్ వాళ్ళకి ఇచ్చింటే బాగుండని, నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తే మనకి ఎప్పుడు ఏమో మనకి తెలియదు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే కూడా మంచి రిజల్ట్ కూడా బాగానే ఉంది. మొన్న బస్ యాత్రలో ఈ జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ ఎందుకో ఏమో కానీ మా అధిష్టానము మారుస్తారు రూమాలు వస్తున్నాయి. నన్ను మార్చకుండా ఈ ఎమ్మెల్యేకి ఇస్తే బాగుండని కోరుచున్నాను. నమస్కారము. నాది మడకశిర. నా పేరు జి వెంకటలక్ష్మమ్మ. 14వ వార్డు కౌన్సిలర్గా పోయినసారి ఫస్ట్నే నిలబడి అప్పుడు 150 ఓట్లో ఓడిపోయినాము. మళ్ళీ పోటీ చేసినాను, మళ్ళీ గెలిచినాను. మున్సిపల్ వైస్ చైర్మన్గా మన సారు మనకి ఇచ్చారు. కానీ మా సార్కే రావాల టికెట్ అని కోరుతున్నాము. రూల్ ప్రకారం రాజీనామా కూడా చేస్తాం. మా సార్ కాకపోతే రాజీనామా చేసే కూడా సిద్ధంగా ఉన్నాము. రఘునాథ్ మెలవై సర్పంచ్. నేను సర్పంచ్ల 836 మేరతో వైఎస్ఆర్ దాంట్లో గెలిచినాను. ఏమంటే ఇది నాన్ లోకల్కి ఇచ్చేదానికి మాకు గుర్తి ఒప్పుకునేకి ఇట్లేదు, మాకు ఎమ్మెల్యే సార్ గారికి ఇవ్వాలని నా కోరుతా ఉండేది. జగన్ సార్ ఇది గుర్తి మా ఎమ్మెల్యే సార్కి దృష్టిలో పెట్టుకొని మీరు గుర్తి ఇవ్వాలని నా ధన్యవాదాలు చేస్తున్నాను జగన్ సార్. ఇంతట్లో ఇక్కడైతే లోకల్ ఎక్కడో వచ్చి ఇక్కడ చేస్తామనేది గుర్తి కాదు. ఇది ఇప్పుడు సార్కి ఇస్తేనే ఇక్కడ అంతా గుర్తి బాగుంటుంది. ఏదైనా మాటలు తీసుకొని చేస్తే పార్టీ దెబ్బతిన్నతుందని నా అభిప్రాయం చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు మంజునాథ్.
నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని. నేను గతంలో వైబెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి 12 ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తిని. నేను ఇప్పుడు ప్రజెంట్గా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరియు ఇక్కడ మండల బూత్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను గత 10-12 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ గత వారం రోజుల నుంచి మడకశిర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ని నాన్ లోకల్ క్యాండిడేట్ని వేస్తున్నానని చెప్పేసి రూమర్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఈ మడకశిర నియోజకవర్గంలో ఎంతోమంది మేధావులు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ మడకశిరలో చాలామంది ఉన్నారు. అదేవిధంగా గత 2014 నుంచి కష్టపడి పార్టీని ఒక స్థాయికి తెచ్చినటువంటి 2019లో గెలుపొందినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఈ క్యాడరు బలపడిందంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పేస్వామి గారి వల్లనే ఈ క్యాడర్ అందరూ అంతా కూడా పార్టీకి బలపడింది. కావున హైకమాండ్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మా రిక్వెస్ట్ ఇది, లోకల్ క్యాండిడేట్గా ఇక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇవ్వండి. అది కూడా మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని చెప్పేసి నేను హైకమాండ్కి విజ్ఞప్తి చేస్తున్నాను.